నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి ఉద్దీపన ప్యాకేజీపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో మీడియా సమావేశం. సన్నకారు రైతులు, వలస కూలీలు, వీధి వ్యాపారులకు భారీ ప్రోత్సాహకాలు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా అదనంగా 2 లక్షల కోట్ల రుణాలు. సకాలంలో చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీ పథకం పొడిగింపు. వలస కార్మికులు ఉన్న చోటే ఉపాధి, అందరికీ ఉచిత వైద్య పరీక్షలు. మరో 2 నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేయనున్న కేంద్రం. గృహ నిర్మాణానికి 70,000 కోట్ల రూపాయలు. వీధి వ్యాపారస్తుల కోసం 5,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక పథకం, సులభతరంగా రుణాలు. జూన్ కల్లా అన్ని మున్సిపాలిటీల్లో టీఎస్ బీపాస్. భవన నిర్మాణాలకు ఆన్లైన్లోనే అనుమతులు ఇవ్వనున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడి. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి దేవాదుల కాల్వలకు నీరు విడుదల. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి ఎర్రబెల్లి వెల్లడి. ఇక వివరాలు. ప్రధానమంత్రి ఉద్దీపన ప్యాకేజీ వివరాలు వరుసగా 2వ రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సన్నకారు రైతులు, వలస కూలీలు, వీధి వ్యాపారులకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా అదనంగా 2 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్టు తెలిపిన నిర్మలా సీతారామన్ సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీ పథకం పొడిగిస్తున్నట్టు చెప్పారు. వలస కార్మికులు ఉన్న చోటే ఉపాధి, అందరికీ ఉచిత వైద్య పరీక్షలతో పాటు మరో 2 నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తామన్నారు. లాక్డౌన్ వల్ల భారీగా నష్టపోయిన సన్న చిన్నకారు రైతులు, వలస కూలీలు, చిరు వ్యాపారస్తులు, కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకొనున్న సంక్షేమ చర్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు. ప్రస్తుత సీజన్లో వ్యవసాయ కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల ద్వారా 30,000 కోట్ల రూపాయల మేర పంట రుణాలు కల్పించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలియజేశారు. దీనివల్ల 3 కోట్ల సన్న చిన్నకారు రైతులకు లబ్ధి కలుగుతుందన్నారు. దీంతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా 2.5 కోట్ల మంది రైతులకు తక్కువ వడ్డీకే 2 లక్షల కోట్ల రూపాయల పంట రుణాలను కూడా అందజేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. సకాలంలో రుణాలు చెల్లించే వారికి మే 31 వరకు వడ్డీ రాయితీ పొడిగిస్తామన్నారు. The interest subvention, which is normally given for prompt repayment in time, was extended till March. Now we are extending it up to 31st May 2020. So that is a thing which was already availed of, and for that we are giving a bit of an extension. And in the last 2 months, 25 lakh new Kisan credit cards have been given, which entails that they can take concessional credit. They are actually marginal farmers. So we've not forgotten them. And those 25 lakh new Kisan credit card holders have also been given or sanctioned a loan which totals to 25,000 crores. These are recent happenings. So there may have been a lockdown, but the government was not sitting quiet. It has been attending to a lot of those who are in the margins of our society, who are desperately in need of assistance to carry on with their small work. So that is something which I want to draw your attention to before we move on to today's package. Nearly 29,500 crores has been provided by the NABARD to all the cooperative banks and the regional rural banks so that they can have onward lending done. State governments do also get working capital assistance, and to the extent of 6,700 crores have been sanctioned for them to procure agricultural produce. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి స్వగ్రామాలకు తరలి వెళ్తున్న వలస కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ వారు ఉన్న చోటే ఉపాధి పొందేందుకు వెసులుబాటు కల్పిస్తామన్నారు. రాష్ట్రాల మధ్య వేతనాల్లో వ్యత్యాసాలు తొలగిస్తూ దేశమంతా కనీస వేతనం ఒక్కటే ఉండేటట్లు చర్యలు తీసుకుంటామన్నారు. ఏజెన్సీల ద్వారా కాకుండా నేరుగా వలస కార్మికులకు పని కల్పించే వెసులుబాటు కల్పిస్తూ వారికి ఆరోగ్య పరీక్షలు చేయించనున్నట్లు తెలిపారు. 10 మందికి పైగా ఉపాధి కల్పించే సంస్థలన్నిటికీ, అలాగే ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేసే వారికి ఈఎస్ఐ సౌకర్యం తప్పనిసరి చేస్తామన్నారు.
వలస కార్మికులు ఎక్కడ ఉన్నా ఉచితంగా ఆహార ధాన్యాలు పొందేందుకు వీలు కల్పించనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. రేషన్ కార్డు లేకపోయినా వచ్చే 2 నెలల పాటు 5 కేజీల బియ్యం లేదా గోధుమలు, పప్పు దినుసులు ఉచితంగా అందజేస్తామన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానాన్ని దేశమంతా అమలు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. Government of India has permitted state governments to utilize State Disaster Response Fund, which goes from the center, for setting up shelter for migrants and providing them food and water. 11,000 crores were sent in that name. So in shelter homes, 3 meals are being provided for people who are urban homeless. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిన్నటి వరకు 2.33 కోట్ల మంది కూలీలకు దాదాపు 14.62 కోట్ల పనిదినాలు కల్పించామన్నారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 40 నుండి 50% ఎక్కువని నిర్మలా సీతారామన్ తెలియజేశారు. వీధి వ్యాపారస్తుల కోసం 5,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక పథకం తీసుకొస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. బ్యాంకుల ద్వారా సులభతరంగా 10,000 రూపాయల వరకు వారికి రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. దీనివల్ల దేశంలో 50 లక్షల మంది వీధి వ్యాపారస్తులకు లబ్ధి కలుగుతుందన్నారు. ప్లాట్ఫామ్ కూలీలకు కూడా సామాజిక భద్రతా పథకాలు వర్తింపజేస్తామన్నారు. The government will launch the special scheme which will facilitate easy access to credit for all the street vendors. And when I say all the street vendors, there are 50 lakh street vendors as per one estimation which comes from all the state governments. 50 lakh street vendors will be able to avail of the 5,000 crore special credit facility through which once the lockdown is lifted, they can start their business back, they can buy their products to sell and so on. So 50 lakh street vendors will be taken care of. We are giving an initial working capital of up to 10,000 rupees. And for this, we expect a liquidity provision of 5,000 crores will be made by the government. గృహ నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. మధ్యతరగతి వారి కోసం రుణ లింకేజ్ రాయితీ పథకాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తామన్నారు. దీంతో గృహ నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు స్టీల్, సిమెంటుకు డిమాండ్ కూడా పెరుగుతుందని ఆర్థిక మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. The middle class, the lowest rung of middle class, who are up to 6 to 18 lakhs only annual income. So this scheme, which is credit-linked subsidy scheme, is being extended up to March 2021. Government will extend the scheme, and we think over and above 3.3 lakh families which benefited till now will now additionally have another 2.5 lakh middle income families which will join in by this 1-year extension that we are offering. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. జాతీయ రోగ నిరోధక సంస్థ అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ కరోనా పరీక్షా యంత్రాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆవిష్కరించారు. కోబాస్ 6800 అని నామకరణం చేశారు. ఈ యంత్రం ప్రతిరోజు 800 టెస్టులు చేసే సామర్థ్యం కలిగి ఉందని హర్షవర్ధన్ వెల్లడించారు. దేశంలో కరోనా పరీక్షలు పెంచే దిశగా దేశవ్యాప్తంగా పలు ల్యాబ్లను ఎంపిక చేయడానికి భారత వైద్య మండలి కసరత్తు ప్రారంభించిందని తెలిపారు. త్వరలో రోజుకు 1,00,000 కరోనా టెస్టులు చేసే విధంగా ముందుకెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటి చేయాలనే లక్ష్యంతో నూతన వ్యవసాయ విధానంపై కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు రైస్ మిల్లర్ల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ధాన్యం సేకరణకు సంబంధించి పలు అంశాలను వారితో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎస్ నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ అధికారులు పాల్గొన్నారు. కాగా ముఖ్యమంత్రి రేపు వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పంటల సాగుపై వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. రాష్ట్రానికి వచ్చే వలస కూలీలందరికీ వారి ఇళ్ల వద్దే పరీక్షలు నిర్వహించి 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతామని వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మంత్రి ప్రకటన విడుదల చేశారు. బుధవారం నాటికి విమానాల్లో 798 మంది, రైళ్లలో 239, రోడ్డు మార్గం ద్వారా 41,805 మంది రాష్ట్రానికి చేరుకున్నారని తెలిపారు.
రోడ్డు మార్గం ద్వారా వచ్చేవారికి సరిహద్దుల్లోనే వైద్య బృందాలు పరీక్షలు చేసి 14 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉండేలా సూచిస్తున్నారని పేర్కొన్నారు. వారు ఇళ్లకు చేరాక కూడా ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు నిరంతరం పర్యవేక్షిస్తూ గడువు పూర్తయ్యే వరకు ఇంటి పట్టునే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నట్టు చెప్పారు. సడలింపుల వల్ల ఎక్కువ మంది ప్రజలు బయటకు వస్తున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. కాగా రాష్ట్రంలో నిన్న కొత్తగా 41 మంది కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 31 మంది ఉండగా 10 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారున్నారు. 2 మృతి చెందగా 117 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గ్రేటర్ పరిధిలో మరో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. భవంతుల అనుమతి, స్వీయ ధృవీకరణ పద్ధతి టీఎస్ బీపాస్పై మంత్రి కె తారక రామారావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జీహెచ్ఎంసీ, పురపాలక, హెచ్ఎండిఏ అధికారులు పాల్గొన్నారు. 87 మున్సిపాలిటీల్లో టీఎస్ బీపాస్ విధానం ప్రవేశపెట్టామని, జూన్ మొదటి వారంలో జీహెచ్ఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో టీఎస్ బీపాస్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. టీఎస్ బీపాస్లో భాగస్వాములైన సిబ్బందికి శిక్షణ, అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేయాలన్నారు. టీఎస్ బీపాస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక ప్రజలు ఆన్లైన్లో అనుమతులు పొందేందుకు వీలుండేలా చర్యలు చేపట్టాలని కూడా అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి దేవాదుల కాల్వలకు సాగునీటిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విడుదల చేశారు. ఈ కాల్వల ద్వారా వర్ధన్నపేట, స్టేషన్ గణపూర్, పరకాల నియోజకవర్గాల పరిధిలోని 8 మండలాలు, 33 గ్రామాల్లోని దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కృషి వల్లే దేవాదుల నుంచి 365 రోజుల పాటు నీళ్లు ఎత్తిపోస్తున్నామన్నారు. కాళేశ్వరం, దేవాదుల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. విపత్కర సమయంలో రైతు బంధు, రుణమాఫీకి నిధులు విడుదల చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. పేరుకు వచ్చేటట్టే ఉండే, కానీ మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 60 టీఎంసీలు అదనంగా 360 రోజులు మోటార్లు నడిచేటట్టు ప్రణాళిక తయారు చేసి 24 గంటలు మోటార్లు నడిచి 360 రోజులు నీళ్లు వచ్చేటట్టు ప్రణాళిక తయారు చేసిన మహానుభావుడు కేసీఆర్ గారు అనేది మనం రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది కూడా, ఈ వాటర్ను మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎంత కష్టంతో వస్తున్నాయో మీరు అర్థం చేసుకోండి. లిఫ్ట్ చేసి, ఒక్కటి కాదు 4-5 లిఫ్ట్ చేసి కోట్ల ఖర్చు పెట్టి ఎకరాల లెక్కేస్తే మన పంట పండిన దానికంటే ఎక్కువ వస్తుంది. కానీ రైతుకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పట్టుదలతో నీళ్ళు ఇచ్చిన సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. ఈరోజు నేను ఒకటే కోరేది, ఈ నీళ్లను మనం పోయినసారి మంచిగానే పంటలు పండించుకున్నాం, ఇంకా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయినాయి. ఈరోజు ఎక్కువ శాతం పంట దీని కింద పండేది 40,000 ఎకరాలు ఒక వర్ధన్నపేట నియోజకవర్గంలో. ఒక చెన్నారంకు కొద్దిగా వచ్చేటట్లేదు, కొన్ని గ్రామాలకు వచ్చేటట్లేదు. ఈ సందర్భంలో ఇప్పుడు వస్తాయి, ఇప్పుడు పోతానే 1000 ఎకరాలు వస్తాయి. పర్కాల నియోజకవర్గానికి 11 గ్రామాలు 36,000 ఎకరాలు ఈ రోజు మనం మొదలు పెట్టుకోవడం జరుగుతున్నది. పాపం ధర్మారెడ్డి తన సొంత ఖర్చులతోటి పొక్లెండి పెట్టి రాత్రింబవళ్ళు కష్టపడి ఆ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలి అనే సంకల్పంతో ఆయన బాగా కష్టపడ్డాడు. నేను ప్రత్యేకంగా ధర్మారెడ్డి గారిని అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. స్టేషన్ గన్పూర్లో కూడా 14,000 ఎకరాలు పారుతాయి. మొత్తం 91,700 ఎకరాలు ఈ కాలువ ద్వారా పారుతుంది. నేను ఒక్కటే, ఈరోజు ఈ దేవాదుల ద్వారా మన జిల్లా సగం పారుతుంది. జనగాం జిల్లా కరువు జిల్లా అయిన దాన్ని పూర్తిగా సస్యశ్యామలం చేసుకున్నాం. శ్రీశైలం జలాశయం నుంచి అదనంగా నీటిని తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ కృష్ణానది జలాల యాజమాన్య బోర్డుకు విజ్ఞప్తి చేసింది. పీసీసీ తరపున ఆ పార్టీ నాయకులు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తదితరులు ఈరోజు బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందించారు. అనంతరం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని ఆరోపించారు.
పోతిరెడ్డిపాడు వ్యవహారాన్ని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అనవసరంగా రాజకీయం చేస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రయోజనాలు పరిరక్షించాలని, ఆ పార్టీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే హక్కు ఆయా పార్టీలకు లేదని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తా ఉంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తాం. వాళ్ళకు ఈ అంశం కోతికి కొబ్బరికాయ దొరికినట్లేదు కాదు, ఏదో పెద్ద అంశం దొరికింది. ఎదురు చూస్తా ఉన్నారు ఇట్లా గుంతకాడి నక్కలాగా. ఎప్పుడు దొరుకుతుంది, ఏ అంశం వస్తుంది, ఎక్కడ ప్రజల్లో పోయి మాట్లాడాలా, ఏం చేయాలనే టైప్లో వాళ్ళ తీరు వివరిస్తాం. ప్రజలు కూడా అందరు గమనిస్తున్నారు. అసలు ఈ ప్రాజెక్టు ఎవరి హాయంలో వచ్చింది, ప్రాజెక్టుకు పునాదులు ఎక్కడేసింది, ఏ ప్రభుత్వం వేసింది? తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరు మంత్రులుగా ఉన్నారు? ఆ తర్వాత స్థాయి పెంచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హాయంలో మరి ఎవరు మంత్రులుగా ఉన్నారు? ఒక్కనాడైనా వీళ్ళు ఆ రోజు మాట్లాడి ఎదిరించితే ఈ రోజు మాట్లాడి దానికి అర్థం ఉంటుంది, అర్థం ఉంటుంది. ఆ రోజు నోరు మెదపలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ చాలా మంది మాట్లాడి అందరు ఎవరైతే ఉన్నారు మాజీలను పెట్టిన మాజీ మంత్రులందరూ కూడా దొంగ గ్రామాలు, దొంగ దీక్షలు, దొంగ లెక్కలు కాదు మాకు కావాల్సింది. నిజమైనటువంటి ఆపడానికి చేసే ప్రయత్నాలు మాకు కావాలి. పక్క రాష్ట్రం చూసి నేర్చుకోండి. బీజేపీ నాయకులు మీకు చెప్తున్నా, అసలు కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఏం తీరుది? పిసిసి ప్రెసిడెంట్ ఇక్కడ ఒకటి మాట్లాడతాడు, ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. పోతిరెడ్డిపాడు ఉండాలి, కొత్త ప్రాజెక్ట్ కావాలి, పోతిరెడ్డి స్థాయి పెంచాలి, కొత్త రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రావాలి, 203 జీవో సమర్థిస్తూ పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడతాడు. భారతీయ జనతా పార్టీ భారత వైద్య మండలి మార్గదర్శకాల ప్రకారం కరోనా పరీక్షలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు చేయాలన్న పిటిషన్పై హైకోర్టు విచారించింది. కరోనా పరీక్షలపై హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించిన నివేదికలో వివరాలు సమగ్రంగా లేవని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జిల్లా కేంద్రాల్లో కోవిడ్ చికిత్స పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసే దిశగా ఆదేశాలివ్వాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ధర్మాసనం ఈ నెల 26వ తేదీలోగా కరోనా పరీక్షలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారీ ఆర్థిక ప్యాకేజీలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన వరాలను రాష్ట్ర వాణిజ్య పరిశ్రమల సమాఖ్య స్వాగతించింది. ఈ కేటాయింపుల వల్ల ఎంఎస్ఎంఈల చేతిలో కావాల్సిన నిధులు ఉంటాయని, దేశీయ పరిశ్రమలకు ఊతం లభిస్తుందని రాష్ట్ర వాణిజ్య పరిశ్రమల సమాఖ్య డిప్యూటీ సీఈఓ సుజాత చెప్పారు. పీఎస్యూసీ నుంచి ఎంఎస్ఎంఈలకు రావాల్సిన బకాయిలు 45 రోజుల్లో విడుదల చేస్తామని చెప్పడం శుభ పరిణామమన్నారు. ఈ ఉద్దీపన పథకం చిన్న పరిశ్రమలకు ఎంతో మేలు చేస్తుందని, మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి ఇది దోహదపడుతుందని సీనియర్ ఉపాధ్యక్షుడు రమాకాంత్ ఈనాని అభిప్రాయపడ్డారు. కి రావాల్సిన బాకీలు ఏవైతే ఉన్నాయో, పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెంటనే 45 రోజుల లోపల రిలీజ్ చేస్తామని చెప్పారు. అది చాలా ఆహ్వానించదగ్గ విషయం. అలాగే 200 crores వరకు ఉండే టెండర్స్లో ఇంటర్నేషనల్ కంపెనీస్కి ఆస్కారం ఇవ్వము, లేదా గ్లోబల్ టెండర్స్ కింద ఉంచము, వాటిని బిలో గ్లోబల్ టెండర్స్ లెవెల్లో ఉంచుతాము. అంటే కేవలం మన దేశంలో ఉన్న కంపెనీలకి మాత్రమే దాంట్లో టెండర్స్లో పార్టిసిపేట్ అయ్యేలాగా అవకాశం కల్పిస్తున్నారు. దీనివల్ల చాలా మటుకు ఎంఎస్ఎంఈస్కి వాటి కమాడిటీస్ని, అంటే వాళ్ళ యొక్క ఉత్పత్తుల్ని గవర్నమెంట్కి సేల్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దానివల్ల కూడా చాలా లాభం ఉంటుంది. అలాగే ఎన్నో రకాల రుణాలని లాక్డౌన్తో దెబ్బతిన్న పరిశ్రమల రంగాన్ని ఆదుకోవడానికి కేంద్రం ప్రకటించిన ఉద్దీపన పథకం కరీంనగర్ జిల్లాలో చాలా మందికి ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు. కరీంనగర్ జిల్లాలో 1470 చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉండగా అత్యధికంగా 266 గ్రానైట్, కటింగ్ అండ్ పాలిషింగ్ పరిశ్రమలున్నాయి.
164 రైస్ మిల్లింగ్, 62 సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, 820 పవర్ లూమ్స్తో పాటు కుటీర పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో పనిచేసే చాలా మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వర్తిస్తుంది. కేంద్రం 20 లక్షల కోట్ల ఆర్థిక ప్రణాళిక ఇలాంటి పరిశ్రమలకు చేయూతనందిస్తుందని పారిశ్రామికవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు శక్తి తగ్గడం వల్ల కూడా రకరకాల రంగాలతో కుట్టుబడంతో పాటు మన పరిశ్రమలు కూడా మన కరీంనగర్ జిల్లాలో కుట్టుబడడం జరిగింది. ఇప్పుడిప్పుడే గత 10 రోజుల నుంచి లాక్డౌన్ పార్షియల్గా లిబరలైజ్ చేయడం వల్ల ఇండస్ట్రీస్ రన్ చేయడం జరుగుతుంది. కానీ చాలా వరకు ఆర్థికంగా దెబ్బతినడం జరిగింది. ముఖ్యంగా వారికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వారందరికీ కూడా ఒక 25% ఎక్స్ట్రా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం జరుగుతుంది. వారందరికీ కూడా ఒక 4 years ఫైనాన్షియల్ టర్మ్లో పే చేయడానికి అవకాశం ఇస్తున్నారు. ఫస్ట్ ఇయర్ మాటోరియం ఉంది. దీని ద్వారా మన జిల్లాలో 1468 యూనిట్లకు లాభం చేరుకోతుంది. అలానే ఈ కోవిడ్-19 కానీ అంతకుముందున్న స్ట్రెస్డ్ యాక్టివిటీ వల్ల చాలా వరకు కొన్ని స్ట్రెస్డ్ కేటగిరీలో వెళ్ళడం జరిగింది. అంటే ఎన్పిఎస్కి వెళ్ళలేదు, కానీ బ్యాంకులకి డబ్బులు కట్టడం కొన్ని యూనిట్స్కి ప్రాబ్లం అవుతున్న దృష్ట్యా వాటికి కూడా ఒక 20,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టడం కూడా. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తిరిగి నిలదొక్కుకోవడానికి ఉపకరిస్తుందని యాదాద్రి భువనగిరి జిల్లాలోని పారిశ్రామికవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని దండుమల్కాపూర్లోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు, భువనగిరి ఇండస్ట్రియల్ ఏరియా, చౌడుప్పల్లో పలు పరిశ్రమలు ఉన్నాయి. ఈ కరోనా వచ్చిన ఇంపాక్ట్ వల్ల గత 45 రోజుల నుంచి, నెలన్నర నుంచి ఇండస్ట్రీ చాలా ఇబ్బందుల్లో ఉండే. సో చివరికి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ని సడలించడంతో 30 ఏప్రిల్ నుంచి మేము ఇండస్ట్రీని మొదలుపెట్టాము. మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రకటించిన రిలీఫ్ మెజర్స్ కూడా మాకు చాలా వరకు కొంత రిలాక్సేషన్ ఇచ్చాయి. ఎందుకంటే వర్క్ లేకుండా వర్కర్లకి శాలరీలు ఇచ్చుకుంటూ మా బాధ్యతగా భావించి వర్క్ నడవని పీరియడ్లు కూడా వర్కర్స్కి శాలరీలు ఇచ్చుకుంటూ బ్యాంకులకి ప్రిన్సిపల్ అలాగే ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ ఉన్న సిచ్యుయేషన్లో గవర్నమెంట్ ఈరోజు కొంత సడలింపు ఇవ్వడం మాకు సంతృప్తికరంగా ఉంది. ముఖ్యంగా 20% ఉన్న బ్యాంక్ లిమిట్స్ మీద ఎక్స్ట్రా లోన్ని అడిషనల్ సెక్యూరిటీ లేకుండా ఇవ్వటం అనేది మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. అట్లాగే గవర్నమెంట్ ఇంకొక రిలాక్సేషన్ కూడా ఇచ్చింది. 45 రోజులు దాటినా ఏ పేమెంట్ అయినా కానీ 45 రోజులు దాటకుండా ప్రతి పేమెంట్ని కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం కూడా కంపెనీలకి చాలా ఊరటనిచ్చే విషయం అది కూడా. అలాగే ఇట్లా గవర్నమెంట్ అన్ని రకాలుగా మా ప్రాబ్లమ్స్ని సహకరిస్తుంది అని అనుకుంటున్నాం. సో ముందు ఇంకా కొన్ని డిమాండ్లు కూడా మేము గవర్నమెంట్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. పాజిటివ్గా వీటికి గవర్నమెంట్ కూడా స్పందిస్తుందని అనుకుంటున్నాము. ప్రత్యేకంగా అవి ఏంటంటే, ఒకటి ఇంట్రెస్ట్ రేట్ ఆన్ లోన్స్ మీద ఇప్పుడున్న 9 to 12% కాకుండా దాన్ని 6 to 7% తగ్గిస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా 3 నుంచి 4%లోనే ఇండస్ట్రీలకు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నాయి. అటువంటి ఎంకరేజ్మెంట్ మన దగ్గర కూడా ఉంటే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఒక చేయూతనిచ్చినట్లు అవుతుందని అనుకుంటున్నాను. అట్లనే ఇంకా కూడా ప్రభుత్వ పరంగా మేము తయారు చేసిన ఉత్పత్తుల్ని ప్రభుత్వం పరంగానే పర్చేజ్ చేసేసి మార్కెటింగ్ వెసులుబాటు కూడా ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీ ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని సిరిసిల్లలో మరమొగ్గాలపై పనిచేస్తున్న కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చేనేత పరిశ్రమ కష్టాల్లో నుంచి గట్టెక్కడానికి ఇది దోహదపడుతుందంటున్నారు. 12 నెలల మారిటోరియంతో 4 సంవత్సరాల్లో అప్పు చెల్లించే విధంగా వారు గ్యారెంటెడ్గా బ్యాంకులే
గవర్నమెంటే మాకు సెక్యూరిటీగా ఉండి మాకు ఇప్పించడం చాలా ఆనందదాయకము. విద్యుత్ కానీ మాకు ఈ పరిశ్రమలు నిలదొక్కుకోవడానికి చాలా మంచి ఆలోచన చేసి మాకు ఈ అవకాశాన్ని ఇప్పించినందుకు సూక్ష్మ చిన్న పరిశ్రమలు ఎంఎస్ఎంఈ ద్వారా మాకు ఉన్న పరిశ్రమలు నిలదొక్కుకోగలవు. और దీనిలో ఇంకొకటి ఈ సూక్ష్మ చిన్న తర పరిశ్రమల తక్కువ పెట్టుబడి ఎక్కువ ఉపాధి ఇచ్చే సంస్థలు కాబట్టి మీరు ఈ దృష్టి పెట్టి మాకు ఇవ్వడం చాలా ఆనందదాయకం. మా పార్కు తరఫున కూడా మేము కృతజ్ఞత. లాక్డౌన్ నేపథ్యంలో పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకంలో భాగంగా జన్ధన్ ఖాతాలు కలిగిన మహిళలందరికీ 4 నెలల పాటు ఆర్థిక సహాయం అందుతోంది. మహబూబాబాద్ జిల్లాలో జన్ధన్ ఖాతాలు కలిగి ఉన్న వారందరి ఖాతాల్లో 2వ విడతగా 500 రూపాయలు జమయ్యాయి. తమ ఖాతాలలో జమైన నగదును తీసుకునేందుకు బ్యాంకుల వద్దకు, కామన్ సర్వీస్ సెంటర్ల వద్దకు జనాలు వస్తున్నారు. ఈ సెంటర్ల వద్ద నిర్వాహకులు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. మోడీ గారు జన్ధన్ అకౌంట్లో 500 వేయడం వల్ల దాని గురించి తీసుకోవడానికని వచ్చాము. మా అందరికీ పనులు లేకపోయినా కానీ మా గురించి ఆలోచించి మాకు డబ్బులు వేయడం మోడీ గారు చాలా సంతోషంగా ఉంది. మాకు పేదవాళ్ళకి అందరి గురించి ఆలోచించి డబ్బులు వేశారు, తీసుకోవడానికి వచ్చాము. లాక్డౌన్ ప్రాబ్లం వల్ల అందరు ఎవరు ఇబ్బంది పడకూడదని మా అవసరాల కోసం డబ్బులు వేస్తున్నారు. మా పేరు భాగ్య. నరేంద్ర మోడీ గారు మా అకౌంట్లో 500 రూపాయలు వేశారు. మేము ఇలా తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినాము. లాక్డౌన్ టైంలో పనిలేని వారికి 500 రూపాయలు చాలా సేవ్ అవుతున్నాయి. నరేంద్ర మోడీ గారికి చాలా ధన్యవాదాలు. నా పేరు పులియాకయ్య. ఇది నరేంద్ర మోడీ గారు జన్ధన్ ఖాతాలో మా మేడం గారికి 500 రూపాయలు వేయడం వల్ల ఈ సిఎస్పీ సెంటర్ దగ్గరకు వచ్చి అమౌంట్ తీసుకోవడానికి వచ్చాను. ఈ లాక్డౌన్ కారణం వల్ల ఈ నరేంద్ర మోడీ గారు 500 రూపాయలు వేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సిఎస్పీ సెంటర్ దగ్గరికి రావడం వల్ల మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శానిటైజర్ ఇచ్చేసి డిస్టెన్స్ మెయింటైన్ చేయమని సలహా ఇస్తున్నారు. ఇక్కడికి చాలా మంది బీద ప్రజలు విలేజ్ నుంచి టౌన్ నుంచి రకరకాల మంది జన్ధన్ ఖాతాలో 500 పడ్డటువంటివి తీసుకోవడం కోసం వస్తున్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడి ఏదో ఒక విధంగా వచ్చి 500 తీసుకొని పోయేటప్పుడు చాలా సంతోషంగా వెళ్తున్నారు. అవి ఇవ్వడం కూడా మాకు చాలా సంతోషంగా, పబ్లిక్ సర్వీస్ చేయడం అనేది మాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. నరేంద్ర మోడీ గారికి ఈ విధంగా నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రజలు రాగానే ఫస్ట్ అయితే వాళ్ళకి శానిటైజర్తోనే ఫస్ట్ హ్యాండ్ వాష్ చేపించడం, తర్వాత మీటర్ దూరం పెట్టి అందరినీ క్రమశిక్షణతో ఈ కరోనా అనేటువంటిది రాకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ ఆ విధంగా డబ్బులు ఇస్తూ ఈ విధంగా ఇస్తున్నాం. చాలా సంతోషకరమైనటువంటి విషయం. లాక్డౌన్ నేపథ్యంలో పోలీసులు మానవత్వం చాటుకుంటున్నారు. ఒకవైపు విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు పేదలను ఆదుకుంటున్నారు. ఈ కోపలోకే వస్తారు ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రామారావు. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం పరిధిలోని మాదారం, పంగిడి మాదారం, మంగి, తాటిగూడ, బుగ్గగూడెం, బెంజిగూడ, మాణిక్యాపూర్ ఇలాంటి ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు గత 50 రోజులుగా ఎస్ఐ రామారావు ఆర్థికంగా చేయూత అందిస్తున్నారు. రోడ్డు సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలు, గూడాలకు తన సిబ్బందితో నడిచి వెళ్లి ప్రతిరోజు వారికి నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. ఇలా 60కి పైగా ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లోని 2200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేసినట్టు ఆయన తెలిపారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత తిరుమల పుణ్యక్షేత్రంలో గంటకు 500 మంది చొప్పున ప్రతిరోజు 14 గంటల పాటు భక్తుల దర్శనానికి అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూత్రప్రాయంగా నిర్ణయించింది. భక్తుల దర్శనాలు తిరిగి ప్రారంభించడంపై టీటీడీ సభ్యులు సమావేశం జరిపారు. మొదటి 3 రోజుల పాటు టీటీడీ ఉద్యోగులను మాత్రమే అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత తిరుమల, తిరుపతిలో ఉన్న స్థానికులను ప్రయోగాత్మకంగా 15 రోజుల పాటు అనుమతించాలని టీటీడీ యోచిస్తోంది. మొదట సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ఆన్లైన్లో స్లాట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తారు. టికెట్లు పొందిన భక్తులను మాత్రమే అలిపిరి వద్ద అనుమతిస్తారు.
హైదరాబాద్ శివారులోని చెర్లపల్లి రైల్వే స్టేషన్ను జంక్షన్గా అభివృద్ధి చేయనున్నట్టు రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి చెప్పారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్తో కలిసి మంత్రి ఈరోజు చెర్లపల్లి రైల్వే టెర్మినల్ రోడ్డు విస్తరణ పనులు పరిశీలించారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడం వల్ల దూర ప్రాంతాల రైళ్ల రాకపోకలు ఇక్కడి నుంచే జరుగుతాయని, తద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్పై ఒత్తిడి తగ్గుతుందన్నారు. భవిష్యత్తులో ఎంఎంటీఎస్ రైళ్లను కూడా చెర్లపల్లి వరకు పొడిగించే అవకాశం ఉందన్నారు. అందుకు అనుగుణంగా చెర్లపల్లి రైల్వే స్టేషన్కు చేరుకునే మార్గాలు విస్తరిస్తున్నట్టు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి ఉద్దీపన ప్యాకేజీపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో మీడియా సమావేశం. సన్నకారు రైతులు, వలస కూలీలు, వీధి వ్యాపారులకు భారీ ప్రోత్సాహకాలు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా అదనంగా 2 లక్షల కోట్ల రుణాలు. సకాలంలో చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీ పథకం పొడిగింపు. వలస కార్మికులు ఉన్న చోటే ఉపాధి, అందరికీ ఉచిత వైద్య పరీక్షలు. మరో 2 నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేయనున్న కేంద్రం. గృహ నిర్మాణానికి 70,000 కోట్ల రూపాయలు. వీధి వ్యాపారస్తుల కోసం 5,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక పథకం, సులభతరంగా రుణాలు. జూన్ కల్లా అన్ని మున్సిపాలిటీల్లో టీఎస్ బీపాస్. భవన నిర్మాణాలకు ఆన్లైన్లోనే అనుమతులు ఇవ్వనున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడి. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి దేవాదుల కాల్వలకు నీరు విడుదల. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి ఎర్రబెల్లి వెల్లడి.